అరుణశ్రేఖ అరుణశ్రేఖ వీళ్ళందరూ కూడా చాలా మంది దాంట్లో సపోర్ట్ గా ఉండడం వల్ల నేను ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేశాను. కాబట్టి అందరు లేడీస్ అనంత మహిళ అందరికీ ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్ళకి మనం అందరం ఎంకరేజ్ చేసి ఇంకొక ప్రోగ్రామ్ చేస్తాం. మీ అందరి సపోర్ట్ ఉంటే ప్రతి సంవత్సరము మేమంతా ఇలాగే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు అంటే ఇప్పుడు మన అనంతపురము నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్రము తర్వాత ఇండియా ఇట్లా 4 స్టేట్లలో ప్రోగ్రామ్ చేసేస్తాము. థ్యాంక్ యూ అండి, అందరికీ ఆల్ ది బెస్ట్. Every angle we judge చేస్తారు. మీ వాకింగ్ స్టైల్, మీ పాజ్, మీ నడవడిక, your dress, your hairstyle, your makeup, everything would be judged. So even if you are in a simple attire, portray yourself in the best you can. So the judges యొక్క జడ్జిమెంట్ అనేది జడ్జెస్ యొక్క జడ్జిమెంట్ మీద ఆధారపడుతుంది కాబట్టి జడ్జెస్ కూర్చునే ప్రతి ఒక్కరు కూడా మరొకసారి నమస్సుమాంజలి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో మనమందరూ పాల్గొనడం నిజంగా చాలా గొప్ప. ఈ రోజు మహిళల గొప్పతనాన్ని మహిళల్ని డిసైడ్ చేస్తున్నారు. సో మహిళలను జడ్జెస్ గా కూర్చొని మహిళలను డిసైడ్ చేయడం అనేది ఆశావాస విషయం కానే కాదు. Eminent people of Anantapur are judging yourself. What else do you need? సో నాకు లక్ష్మి గారిని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, ఒక గృహిణిగా తను ఎన్నో బాధ్యతల్లో ఉండి ఒక బాధ్యతయుతంగా ఎదుటి మనిషిని సెలెక్ట్ చేయడంలో లక్ష్మి గారు గ్రేట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సెలెక్షన్స్ లో చాలా తప్పు ఉంటుందని నాకు బాగా తెలుస్తుంది. అలాంటి తప్పుని ఒక గృహిణిగా తను గుర్తిస్తుందని నమ్మకం. డాక్టర్ గారి గురించి చెప్పాలంటే ఆవిడ అన్ని గమనించాలని ఇప్పుడే గమనిస్తుంది. సో అప్పుడు అన్ని గమనిస్తారు. ఇకపోతే అమ్మ గురించి చెప్పాలి. అమ్మ ప్రతి ఒక్కటి కూడా అంటే పెద్దవాళ్ళకి మంచిగా కోరుతారు. ఆవిడ ఏది మాట్లాడినా కూడా చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి తను మంచిగా జడ్జిమెంట్ చేస్తారన్న నమ్మకం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక పద్మజ గారి గురించి చెప్పాలంటే పద్మజ గారు స్ట్రైట్ ఫార్వర్డ్ వ్యక్తి. నేను కాదు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కొట్టి మాట్లాడేంత ధైర్యం తగ్గుతుంది. అంటే ఈ హ్యావ్ ద స్కిల్స్. తనలో తప్పు లేదు, ఎదురు మనిషి తప్పు ఉంటే వాళ్ళు ఎవరు కూడా సహించదు. అది కన్నా తండ్రి అయినా ఎవరైనా కూడా మినిస్టర్ అయినా ఎవరైనా కూడా ఎదురుపడి మాట్లాడగలిగినటువంటి ఒక సత్తా ఉన్నటువంటి లేడీ ఇక్కడికి వచ్చినారు. అలాగే మేడం గారు కూడా ఎన్నో స్కూల్స్ రన్ చేస్తూ ఈరోజు మన ముందు వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇక సెలక్షన్స్ ఎలా జరుగుతాయి అనేది జస్ట్ అందరూ కొంచెం సైలెంట్ గా ఉండాలి. సో జడ్జెస్ జడ్జిమెంట్ చేసేటప్పుడు ఎవరైతే కంటెస్టెంట్ ఉంటారో సమాజంలో ఒక సేవ చేయాలి. తను కూడా ఒక సేవ చేస్తున్నారండి. ఒక పాటలు పాడడం ఎలాంటి వాళ్ళు మేము ఎన్నో ప్రోగ్రామ్స్ పిలిచినా కూడా నేనున్నా మీ వెనుక నేను ఎప్పుడైనా మంచి పాటలు పాడతాను. పాటలు పాడడం కూడా ఒక సేవగా మేము భావిస్తూ ఇలాంటి మంచి యువతి మా వెనుక ఎప్పుడు ఉంటారు. ఒక్కసారి శ్రీదేవి గారు ఒక్కసారి క్లాస్ కొట్టేద్దాం అందరూ మనస్ఫూర్తిగా మన సార్. Thank you.
portray yourself. రాధకినా ఇంకెవరు చూపడాలి సరే. We have to portray ourselves in this platform. So జడ్జెస్ ఇప్పుడు ఈ దాని గురించి మనల్ని జడ్జ్ చేస్తారు అనేసి చాలా మందికి క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇట్ వుడ్ బి అబౌట్ అపియరెన్స్ అంటే మనం ఎట్లున్నాం, స్టేజ్ మీద ఎలా ఉన్నాం. సో ఇట్ వుడ్ బి బేస్డ్ అపాన్ దట్. సో డ్రెస్సింగ్, మీరు ఎన్ని నగలు వేసుకున్నారు, ఎట్లా వేసుకున్నారో కాదు, ఎన్ని గాజులు వేసుకున్నారు కాదు, మీరు ఎన్ని వేసుకుంటే కూడా అది చాలా బాగా కనిపిస్తూ ఉంది. దట్ ఈస్ ద బ్యూటీ. సో మీ బ్యూటీని ఎట్లా చూపిస్తారు? వే ఆఫ్ వాకింగ్. బ్యూటీ అనేది ఇంకా అసలు ఆడవాళ్ళు అనగానే ఒక బ్యూటీ అండి. ఆ బ్యూటీని ఎలా అయినా బ్రతికి అందం అనేది ఆడవారి సొంతం. Absolutely. So వే ఆఫ్ వాకింగ్, మీరు ఎట్లా నడుచుకొని వస్తారు. వే ఆఫ్ టాకింగ్, మీ స్టేజ్ మీద ఎలా మాట్లాడతారు. యువర్ స్మైల్, సో గివ్ యువర్ బెస్ట్ స్మైల్. ఆడవాళ్ళు ఎప్పుడు నవ్వుతుంటేనే అందంగా ఉంటుందండి. సో అది మాత్రం కన్ఫర్మ్ గా చెప్పాలి. సో ఆడవాళ్ళు ఎప్పుడు నవ్వుతుంటే మీరు ఇంకా ఆనందంగా ఉంటారు. మీ అందం ఇంకా ఎక్కువ అవ్వాలంటే మీ చిరునవ్వు చాలా సో మీరు మేకప్ వేసుకున్నారా వేసుకోలేదా, ఎంత మ్యాచ్ అయ్యింది, దట్ ఈస్ నాట్ ద వన్. హౌ క్లియర్ ఇస్ యువర్ స్కిన్, డార్క్ కంప్లెక్షన్, మీడియం కంప్లెక్షన్, ఫేర్ కంప్లెక్షన్, ఇట్ డజంట్ మ్యాటర్. మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీ స్కిన్ ని, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. యువర్ హెయిర్, సో హెయిర్ బాగుందా, లెంతీగా ఉందా, థిక్గా ఉందా, హెల్తీగా ఉందా, and way of spontaneous. So ఏమాత్రం జడ్జికి ఏమాత్రం డౌట్ వచ్చింది, మధ్యలో ఒక క్వశ్చన్ అడగచ్చు. సో ద వే యూ ఆన్సర్, ద వే యూ ఇన్స్టెంట్ ఆన్సర్, మీ స్పాంటేనియస్ గా ఎంత ఆన్సర్ ఇస్తారో దట్ ఇస్ జడ్జ్. యాక్చువల్లీ ఏంటంటే మీరు ఇన్నర్ బయటకి మనం ఎంతో అందంగా కనిపిస్తుంటాం. అందంగా కనిపించేది మనం తీర్చిదిద్దుకున్న అందం. సో ఇన్నర్ అందం ఒకటి ఉంటుందండి, మీ మేధాశక్తి మీద ఆధారపడి ఉంటుంది. సో మీ యొక్క అంచెలంచెలు ఎదుగుతున్నాడు మీ మేధాశక్తిని పరీక్షించడానికి జడ్జెస్ ఒక 2-3 క్వశ్చన్స్ వేయచ్చు. ఆ క్వశ్చన్స్ కూడా మీకోసం, మీ యొక్క టాలెంట్ ఇంకా ఇంప్రూవ్ చేయడం కోసం మాత్రమే అంటే ఆ క్వశ్చన్స్ ఉంటాయి. మీ అప్బ్రింగింగ్, మీ ఫ్యామిలీ, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. సో అవుట్ బేస్డ్ ఉంటుంది. సో అండ్ ద స్కిల్స్, మీ హాబీస్ or else your profession, how well you are maintaining or balancing the professional life, the personal life, and the balance based upon that. And lastly the questionnaire. అందరూ బాగా చేస్తారు అనుకుంటాను. నాకు ఎగ్జామ్ బాగా రాసే ఉంటారు. అందులో చాలా కష్టంగా ఉన్నటువంటి టెస్ట్ పెట్టారు వాళ్ళకి. సో 10% ఆన్సర్ రాసే ఉంటారు. Oh my god, all the best. కార్యక్రమం ముందుకు వెళ్తుందంటే దానికి కారణం మా మెయిన్ స్పాన్సర్స్ వచ్చినటువంటి BMG డైమండ్ జ్యువెలర్స్. డైమండ్ అంటే అందరం అందరికీ ఉంటుంది, డైమండ్ అంటే ఇష్టం అందరికీ ఉంటుంది. సో అలాంటి డైమండ్ జ్యువెలర్స్ ఈరోజు BMG ఉంటే ఒకసారి వెతికి రావచ్చు. సో ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే ఒకసారి కనిపించి వెళ్ళండి ప్లీజ్. BMG డైమండ్స్ వారు ఒక్కసారి క్లాస్ ప్లీజ్. ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో వీళ్ళు డైమండ్ మనకు ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. అంటే ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకు మన డైమండ్స్ కూడా వాళ్ళు ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈరోజు మహిళ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ఆదర్శ మహిళకు, ఆదర్శ యువతికి డైమండ్ వీళ్ళు ప్రజెంట్ ఇవ్వబోతున్నారు. సో ఒక్కసారి సంతోషంగా క్లాస్ కొట్టచ్చు. ఎందుకంటే డైమండ్ అనేది రావడం అనేది చాలా గ్రేట్. ప్రతి ఒక్కరు డైమండ్ చేయాలని ప్రతి ఒక్కరు కోరికగా ఉంటారు. అది ఎవరిని వరిస్తుందో ప్రతికలు మనకు తెలియదు. అనంతపురం డైమండ్ ని వెతుకుతున్నాం, మనమే వెతుకుతున్నాం. searching for the diamond. So వాళ్ళు మనకి ఇంకొక డైమండ్ ని స్పాన్సర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది అడ్రస్ ఒకసారి మనం కనుక్కుందాం. ఎక్కడ కొత్తగా ఇది లాంచ్ చేశారో, ఎక్కడ అవైలబుల్ గా ఉన్నాయో. మనకు డైమండ్ అంటానికి కొనాలనుకుంటే చాలా కష్టం అనుకుంటాం. అంతే కాదండి, మనకు దగ్గర రేట్లలో కూడా డైమండ్స్ దొరుకుతున్నాయి. కాబట్టి అలాంటి సదవకాశాన్ని అనంతపురంలో మీరు కల్పిస్తున్నారు. 2 మాటల్లో వాళ్ళ అడ్రస్ ఏంటో వాళ్ళ గురించి తెలుసుకుందాం. డైమండ్ అండ్ అడ్రస్ కొట్టేస్తామని కొంతమంది వెళ్ళట్లేదు, వాళ్ళందరూ వెళ్ళమని చెప్తాం. సో నైస్, మీ అడ్రస్ చెప్తారండి ఒకసారి. గుడ్ మార్నింగ్. సో మరి ఇక్కడ ఇంతటి చక్కటి అవకాశం అందించిన ఆదరణ శల్య మేడం గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము థ్యాంక్ యూ చెప్తున్నాము. సో అదేవిధంగా ఈ సపోర్ట్ మేడం మాకు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఫ్యూచర్లో మంచి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క యువతికి, మహిళలకు మా కంపెనీ తరఫున బెస్ట్ విషెస్ చెప్తున్నాము. సో లాస్ట్ మంత్ 25th మేము రామనగర్ ఇండివిజువల్గా షోరూమ్ ఓపెన్ చేశాం కదా. టోటల్ 66
బ్రాంచెస్ ఉన్నాయి మనవి. సో రాష్ట్రంలో ఓపెన్ చేసాము. మోడల్స్ అని గ్రో మోడల్స్ ఉన్నాయి. సో బ్రైడల్ జ్యువెలరీ ఎక్కువ మన దాంట్లో ఉంటుంది. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నాను మేడం. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి ఒకసారి థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ. సో డైమండ్ వెతకడానికి డైమండ్స్ పిహెచ్ఐ ద్వారా మనకు వచ్చారు. సో ఇలాంటి యొక్క కార్యక్రమాన్ని మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఇండియన్ మీట్ క్లబ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ రోజు ఇండియన్ మీట్ క్లబ్ వారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎన్నో సహాయ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఎంతో మందిని ఆదుకోవడం. కరోనా టైంలో అయితే నిజంగా చెప్పలేమన్నాడు. ఇండియన్ మీట్ క్లబ్ అనేది ఎంత అద్భుతమైనటువంటి ఆపరేషన్ అంటే ఎదుటి మనిషి యొక్క సహాయం అడగకపోతేనే సహాయం చేసేటటువంటి మంచి స్వభావం ఉన్న వాళ్ళు ఇండియన్ మీట్ క్లబ్. పేరు విధంగానే మనకు అర్థమవుతుంది. లేదా ఇన్నర్ వీల్ మనలో ఉన్నటువంటి అలాంటి మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఎంతో సహాయం చేసినటువంటి ఇంటర్వ్యూ క్లబ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మొదలు. అలాగే కోకో ఫిట్ అనేది మనకి కొత్తగా ఇప్పుడు ఇంట్రొడ్యూస్ అవుతుంది. ఈ కోకో ఫిట్ ద్వారా ఏంటంటే అనేక రసాయనిక పదార్థాలతో తయారయ్యే ఇలాంటి ప్రొడక్ట్స్ కాకుండా డైరెక్ట్ గా వాళ్ళు కోకోనట్ తో ఎన్నో మంది టేస్ట్ అయినటువంటి ఐస్ క్రీమ్ అవ్వచ్చు, జ్యూసెస్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా మన ముందు లైవ్ లో తయారు చేస్తారు. సో కాబట్టి కోకో ఫిట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కోకో ఫిట్ వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. సో కోకో ఫిట్ మీరు వచ్చారు. సో వి ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే ఈ రోజు మీరు స్పాన్సర్స్ గా వ్యవహరించడమే కాదు, ఒక మహిళను ఆదరిస్తున్నారని అనిపిస్తుంది. సో ఈ రోజు మీరు ఒక మహిళగా ఒక మంచి ప్రోడక్ట్ ని ఫ్రాంచైజీ తీసుకొని అనంతపురం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశారు. అంటే హెల్త్ మీద ఎంతో కాన్సన్ట్రేషన్ ఉండాలన్న సదుద్దేశంతో మీరు హెల్త్ కేర్ కూడా చూసుకుంటూ కోకోనట్ ని మనం చాలా ఇష్టపడతాం. కొబ్బరికాయ పట్టుకొని తింటామంటే ఎల్లుకాయ తాగుతుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. కానీ అలాంటి దాంతో ఎన్నో రకరకాలైన ఐస్ క్రీమ్స్ అవ్వచ్చు, జ్యూసెస్ అవ్వచ్చు, ఇలాంటి ఆలోచన తీసుకొచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ. సో ఇది మనకు రామ్నగర్ లో ఉంటుంది, కమ్మభవన్ దగ్గర. సో తప్పకుండా విజిట్ అవ్వండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని చూస్తున్నారు అలా ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తాగుతుంది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే ఈరోజు మనందరి కోసం స్పాన్సర్స్ గా వివరించడానికి ముందుకు వచ్చారు మనోహరి బ్యూటీ పార్లర్ వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సుమాంజలి మనోహరి బ్యూటీ పార్లర్ అనేది అందరికీ అనంతపురంలో. దయచేసి స్పాన్సర్స్ ఎవరైనా మేము ఆ పేరు చెప్తాను పైకి స్టేజ్ మీద రావాల్సిందో కోరుతున్నాము. ఎందుకంటే ఇంతమందిలో మేము కూడా కన్ఫ్యూజన్ అవుతున్నాం, ఎవరు ఎక్కడ కూర్చున్నారో తెలియదు. దయచేసి స్పాన్సర్ పేరు చెప్తూనే స్టేజ్ మీద రావాల్సిందో కోరుతున్నాము. సో తాహా అనేది ఎంతో మంచి పార్లర్ కూడా ఉందండి. లేడీస్ కి చాలా అంటే డిస్కౌంట్స్ ఉండొచ్చు. లేడీస్ కి కావాల్సిన అన్నిటి చాలా లేడీస్ కి జెంట్స్ కి ఇద్దరికి కూడా మంచి బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నారు. ఇది కూడా మన అశోక్ నగర్ లో, మన స్వామి నగర్ లో ఉంది. సో దయచేసి విజిట్ చేయండి. ఒక మంచి ప్రోడక్ట్స్ మీరు సొంతం చేసుకోండి. అలాగే అలాంటి ప్రోడక్ట్స్ వాడడానికి మీరు అలవాటు పడండి. తర్వాత మీకు ఎలాంటి ఫెసిలిటీస్ అలాంటివి కూడా చాలా తక్కువ రేట్లోనే ఎంతో మందికి మహిళలకు సేవ చేయాలని సదుద్దేశంగా మేడం గారు కూడా బ్యూటీ పార్లర్లో ఎంతో మందికి సేవలు చేస్తున్నారు. అందాన్ని ఇంప్రూవ్ చేయడం కూడా ఒక సేవ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. రంగనాథ చెరీ వర్క్స్ ఏంటబ్బా రంగనాథ చెరీ వర్క్స్ అంటున్నా అనుకుంటున్నారా? సో మీరేనండి ఒకసారి క్లాస్ కొట్టండి ప్లీజ్. సో రంగనాథ చెరీ వర్క్స్ అంటే ఒక చీర కట్టడం ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ చీరకు తగ్గ బ్లౌజ్ చేసుకోవడం కూడా అంతే అందంగా ఉంటుంది. అలాంటి బ్లౌజ్ వర్క్స్ అంటే మగ్గ వర్కుల్లో వీరికి వారి సాటి అనంతపురంలో ద బెస్ట్ అన్నట్టుగా ఎన్నో మంచి వాళ్ళతో ప్రశంసలు పొందారు. అమ్మాయికి పెళ్లి చేయాలంటే పెళ్లి కూతురికి చాలా కష్టం, మంచి బ్లౌజెస్ సెట్ చేయాలంటే. సో అలాంటిది ఏంటో అంతకన్నా ఎక్కువ. సో అందాన్ని మరింత అందాన్ని ఇంప్రూవ్ చేయడానికి అందమైన ఆడవాళ్ళు అందంగా కట్టుకునే చీరకు అందమైన బ్లౌజ్ మగ్గాల మీద నేర్చడానికి వీళ్ళు ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు స్పాన్సర్స్ గా ఉన్నది థ్యాంక్స్ అలాగే. మీ కోఆపరేషన్ మనకు చాలా అవసరం. సో ఇంటర్వ్యూకి సంబంధించినప్పుడు ఇంటర్వ్యూ ఎప్పుడు బయటికి రాదనమాట. కానీ ఈరోజు మా లక్ష్మి గారు నేను వస్తాను ముందుకు అంటున్నారు. అదే మనం చెప్పాను మేడం, ఫస్ట్ పిలిచినప్పుడు రాలేదనమాట. సో ఇంకా ఇంటర్వ్యూలు వాళ్ళు ఎవరున్నా రావాలి. సో ఇంటర్వ్యూ ఇంత యాక్టివిటీ కెమెరా గారు రాలేదా? లేదండి, వస్తారండి ప్లీజ్. ఇంకా ఎవరున్నారు? ఇంటర్వ్యూలు అంటేనే యాక్టివ్. ఇన్నర్ వీల్
ఫ్రంట్ వీల్ ఏంటి వెనక్కి వీల్ రాదు అంటే ఈ ఫ్రంట్ వీల్ మీరే. సో ఆహా ఓకే, ఆ ఫ్రంట్ వీల్ నడిపించేది కూడా మీరే. సో ఒక్కసారి ఇండియన్ వీల్ క్లాప్ కొట్టేద్దామా ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లేడీస్ అంతా ఇలా ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారంటే కాదని ఎవరు అంటారు. సో అలాగే బస్ ట్రావెల్స్ అనేది మనకి అనంతపురంలో బాగా వినిపిస్తుంది, కనిపిస్తుంది. బస్ ట్రావెల్స్ వాళ్ళు ఎన్నో విధాలుగా ఎంతో మంది ట్రావెలింగ్ ని మనకు సులభ పద్ధతిలో వాళ్ళు వెళ్ళి మనం ఒకసారి కన్సల్ట్ అవుతే వాళ్ళు సులభ పద్ధతిలో మనకు ఎక్కడ ఏంటి అనేది వెళ్ళి మనకు అరేంజ్ చేస్తారు. సో ఇలాంటి కష్టాన్ని కూడా మనకు సులువు చేస్తున్నటువంటి మన యొక్క బస్ ట్రావెల్స్ వాళ్ళకి ఒక్కసారి క్లాస్ కొట్టేద్దామా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఒక్కసారి మాటలు మాట్లాడుతూ బాగుంటుంది. అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ చాలా మంది పెరల్స్ని ఒకే చోట చూస్తున్నారు. బేసిక్గా పెరల్స్ని ఒకే చోట డిఫరెంట్ టైప్ ఆఫ్ పెరల్స్ని చూసినట్టుగా ఉంది. ఐ హోప్ యూ మేక్ దిస్ వెరీ గ్రాండ్ సక్సెస్ఫుల్. బిఫోర్ దట్ ఐ హావ్ ది కంగ్రాచులేషన్ ఆఫ్ మాది బస్ హాలిడేస్ అండి. ఇట్స్ బేసిక్లీ బస్ గ్రూప్స్ అంటాము. ఇది ఒక ఎంటర్ప్రైనర్షిప్ మేము 6 years నుంచి అనంతపూర్లో కండక్ట్ చేస్తున్నాము. ఆర్గనైజేషన్ ఏంటంటే వీ ఓన్లీ నాట్ డీల్ విత్ హాలిడేస్. బేసిక్గా నా బ్యాక్గ్రౌండ్ హాలిడేస్ ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి నేను బస్ గ్రూప్ కృష్ణ అనేలాగే తెలుసు అనమాట. సో బస్ హాలిడేస్ ఒకటే కాకుండా వీ డీల్ విత్ బస్ ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఆల్సో. ఆర్బీఐతో ఆథరైజ్డ్ లైసెన్స్ ఓవరాల్గా కర్నూలు అండ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి కేవలం మన అనంతపూర్ ఎంటర్ప్రీనర్గా మా దగ్గర మాత్రమే ఉందన్నమాట. ఈవెన్ మీకు కరెన్సీ ఎక్స్చేంజ్ కావాలన్నా, ఇంటర్నేషనల్ రెమిటెన్సెస్ ఏమైనా సరే, హాలిడేస్కి ముఖ్యంగా కిటీ పార్టీస్కి సంబంధించి చాలా బాగా సెక్యూర్ వేగా ఆర్గనైజ్ చేస్తామండి. ప్రతి టూర్కి మీతో పాటు 2 కోఆర్డినేటర్స్ వచ్చేసి మీ ఓవరాల్ టూర్ మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలా కంప్లీట్ చేసి మీ కిటీ పార్టీకి గ్రాండ్ సక్సెస్ చేయడం కోసం చాలాసార్లు మేడం కూడా ప్రయత్నించారు. చాలా కిటీ పార్టీస్ ఓవరాల్ వీ హ్యావ్ 5 branches ఇన్ ఆంధ్ర స్టేట్స్ అండి. అనంతపూర్, కర్నూలు, గుంటూరు, హైదరాబాద్, విజయవాడ. And moreover, we are starting in Bangalore also. So Anantapur నుండి ఎంటర్ప్రీనర్గా we are encouraging more of the employment also. So అలా అంతే కాకుండా లోన్స్ చేస్తాము. తర్వాత ఫైనాన్షియల్ యాక్టివిటీస్, ఇన్సూరెన్స్కి సంబంధించి అయినా సరే, ఎలాంటివైనా సరే మా దగ్గర సర్వీస్ ఓరియంటెడ్కి ఎంతోమంది యూత్కి ఎంప్లాయ్మెంట్ కలిగించాలన్న ఉద్దేశంతో అనంతపూర్లో నేను ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. ఐ రికమెండ్ బేసిక్గా మీకు కిటీ పార్టీస్కి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా వాటిని మరింత అందంగా మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే యూ కెన్ రీచ్ టు అస్. మా ఆఫీస్ రామ్నగర్లో HDFC బ్యాంక్ లైన్లో ఉందండి. కింద స్టాల్స్ కూడా వేసాము. యూ కెన్ కాంటాక్ట్ దెమ్ ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్ ఫర్ ఆల్ ద బెనిఫిట్స్. అందంగా ఇంట్రెస్టారా ఆడవాళ్ళందరూ? ఓకే, ఆడవాళ్ళు అందమైన ఆభరణాలు వేసుకోవడం చాలా ఇష్టం. అలాంటి ఆభరణం బంగారం అయితే మరీ ఇష్టం. బంగారాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది అద్భుతమైన డిజైన్స్ లభిస్తున్నాయి మన లలిత జ్యువెలర్స్ లో. అలాంటి లలిత జ్యువెలర్స్ లో మీరు బంగారు కొని మీరు ఒక ఆదర్శమరిగా ఉండాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే అభినవ్ పిజ్జాస్, ఈ మధ్య పిజ్జాస్ తినడం చాలా అలవాటు అయిపోయింది కదా అందరికీ. సో మంచి ఫాస్ట్ ఫుడ్ తినడే అప్పుడు పిజ్జా. సో మేడం గారికి అనుజోగ్ పిజ్జాస్. సో ఈరోజు ఒక మంచిగా ఇది కూడా ఒక మంచి సేవ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి టేస్ట్ అయిన ఫుడ్ ఇవ్వడం అనుకోవడం కూడా ఒక మంచి సేవ మేడం. మీరు చేస్తున్న సేవ అమ్మకం. పిజ్జా, బర్గర్స్ లాంటివి ఎంతో మంచిగా మన కోసం దగ్గర నుండి చాలా మంది మంచి ప్రిపేర్డ్ అయినటువంటి సర్వీస్ ఇస్తున్నారు అనమాట. సో అలాంటిది ఈ రోజు యొక్క కార్యక్రమానికి మేడం కూడా మనకు ఉన్నది స్పాన్సర్గా ఉన్నారంటే ఫీల్ సో హ్యాపీ. మేడం ఎక్కడ ఎందుకంటే నేను ఎంత గర్వంగా ఎందుకు చెప్తున్నానంటే మేము ఓన్లీ హోమ్ మేడ్ పిజ్జాస్ ఇది కింద అనంతపూర్ ప్రజలందరూ వెతుక్కొని మరీ వచ్చి తింటూ ఉంటే నాకు అక్కడ కూర్చున్నాక నాకు అనిపించింది చాలా సంతోషంగా ఉంది. ఇంత మనం షైన్ అయినామా అని అనిపించింది. నెక్స్ట్ 1 monthలోనే సెకండ్ బ్రాంచ్ కూడా పెట్టేశాము. ఎందుకంటే ఫస్ట్ బ్రాంచ్కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో
సెకండ్ బ్రాంచ్ కూడా అదే రెస్పాన్స్. ఫస్ట్ బ్రాంచ్ వచ్చి విద్యుత్ నగర్ ఆపోజిట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అమిగోస్ ద పిజ్జా స్పెషలిస్ట్. సెకండ్ బ్రాంచ్ రామ్ నగర్ గేట్ దగ్గర గణేష్ హోటల్ ఆపోజిట్ దయోని స్ట్రీట్. దాంట్లో అంటే ఫుడ్ కోర్ట్, అది ఫుడ్ కోర్ట్లో అమిగోస్ పిజ్జాస్ చాట్స్ ఉంటాయి. థర్డ్ వచ్చేసి ఫ్రీ డ్రింక్ న్యాచురల్ డ్రింక్, అది కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇది కూడా ఓన్లీ హోమ్ మేడ్ జ్యూసెస్, అంటే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రెష్ ప్లస్ వెజిటబుల్ ఆల్సో, ఎందుకంటే హెల్త్ మంచిదని వెజిటబుల్స్ మనము ఫ్రూట్స్ జ్యూసెస్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఫ్రీ డ్రింక్ న్యాచురల్ డ్రింక్, ఇది విత్ ఇన్ కమింగ్ సూన్ లోనే వస్తుంది. ఇది ఆపోజిట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ విద్యుత్ నగర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అండి. ఇలా చాలా మంది స్పాన్సర్స్ మన దగ్గర ఉన్నారు. సో అలాగే మెట్రో షూ షాప్ వాళ్ళు కూడా మనకి ఈరోజు స్పాన్సర్స్ గా వివరిస్తున్నారు. షూ అంటే చాలా అవసరం, లేడీస్ కి చెప్పల్స్ కూడా ఎంతో అందమైన చెప్పల్స్ వాళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయి. కాబట్టి మీరు మెట్రోని తప్పకుండా సందర్శించండి. అలాగే ఈ రోజు మనకు న్యాచురల్స్ వాళ్ళు కూడా మనకు స్పాన్సర్స్ గా వివరిస్తున్నారు. న్యాచురల్స్ అంటే మీ అందరికి బాగా సుపరిచితమే. మంచి మేకప్స్ అవ్వచ్చు, మంచిగా ఫేస్ స్టైల్స్, ఎవ్రీథింగ్ న్యాచురల్ అనే పేరులోని ఎంతో అద్భుతమైనటువంటి న్యాచురల్ గా ప్రతి ఒక్క లేడీని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దగలరు. అలాగే జెంట్స్ కూడా ఉంది. అలాంటి మంచి న్యాచురల్స్ ఈ రోజు మనకు స్పాన్సర్స్ గా వివరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి ఎంతో మంది మనకు స్పాన్సర్స్ గా వివరిస్తున్నారు. అలాగే క్రిస్టియన్ స్కూల్ వాళ్ళు కూడా ఇందాక మేడం గారు అనౌన్స్ చేస్తారు, మేము కూడా ఒక స్పాన్సర్స్ గా వస్తామని. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే ఈ రోజు ప్రైవేసెస్ ఇచ్చినటువంటి లేడీస్ క్లబ్ వారికి నిజంగా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. ఒక మంచి కార్యక్రమం జరుగుతుందంటే లేడీస్ క్లబ్ వారు ఎప్పుడు ముందే ఉంటారు. సో ఎందుకంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో లేడీస్ ముందుండి నడిపించడమే మా ఈ యొక్క లేడీస్ వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ ముఖ్యం. సో లేడీస్ క్లబ్ ఆవరణాన్ని మా కోసం పర్మిషన్ ఇచ్చినందుకు కూడా మనం ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాం. మీరు కూడా ఈ ప్రోగ్రామ్ అనుకున్న వెంటనే లేడీస్ క్లబ్ తరఫున వాళ్ళ ప్రిన్సెస్ వాడుకోవాలని చాలా ధన్యవాదాలు. దయచేసి లేడీస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ఆర్డర్స్ అక్క గారు, ట్రెజరర్, సెక్రటరీ, కమిటీ మెంబర్స్, సారీ నాకు తెలియదు ఎంతమంది ఉన్నాయి. మా సబ్ కమిటీ మెంబర్ గా షమీమ్ ఆంటీ ఆల్సో ఈ గౌరవాన్ని పొందొచ్చు. కమిటీ మెంబర్స్ ఎవరు ఇక్కడ ఉన్నారో దయచేసి రండి. మా క్లబ్ మెంబర్స్ అందరికీ వర్తిస్తుంది. ఇలాంటి కార్యక్రమం మా క్లబ్ లో చేయడానికే మేము ఎంతో ఉత్సాహంగా మా క్లబ్ తరఫున ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము. ఇలాంటి అవకాశాన్ని కూడా మేము వదులుకోదలుచుకోగా చర్చా మేడం గారు ప్రోగ్రామ్ చేస్తున్నారు అనగానే మేమే పర్సనల్ గా మా క్లబ్ చేసుకోండి. ఎందుకంటే లేడీస్ అందరికీ ఇది చాలా ఇష్టమైన ప్లేస్. సో ఒక ముఖ్య విషయం ఏంటంటే చెప్పడము, ఇందాక నుంచి యాంకర్స్ పదే స్పాన్సర్స్ గురించి కానీ ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నారండి. పార్టిసిపేటర్స్ ముఖ్యంగా ట్యాక్స్ ఇవ్వాలి అనే ఒక మినిమం మిస్ అయ్యారు మీరు. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు స్పాన్సర్స్ కానీ ఈరోజు ప్రోగ్రామ్ చేస్తున్న ఆర్గనైజర్స్ కానీ ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఎంత కష్టపడ్డారండి. మీరు చిన్న జ్ఞాపకం వాళ్ళని ప్రశంసించవచ్చు. దయచేసి ఇంకొక ప్లేస్ లో దయచేసి ఈ పొరపాటు జరగకుండా చూసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. అందరికి మంచిగా ఆలోచించారు. ఎందుకంటే మీరు హుషారుగా ఉన్నప్పుడు క్లాస్ పెడితే బాగుంటుంది అనుకోండి. అప్పుడప్పుడు క్లాస్ పెడితే నేనున్నాను ఇక్కడ మేమున్నాను అనుకోండి. మేనేజర్ ప్రెసిడెంట్ గారు చాలా బాగా మెయింటైన్ చేస్తారండి మీ క్లాస్ని. ఎంత బాగా పర్మిషన్ ఇచ్చేది కూడా మీకు హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. రెండు మాటలు. హలో ఎవరివన్, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ చాలా హ్యాపీగా ఉంది. సైడ్లో ఇంత మంచి ప్రోగ్రామ్ మన వేదికలో చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐ కంగ్రాచులేట్ టు డూ ఆల్ ది గుడ్ థింగ్స్ ఫర్దర్ ఆల్సో. ఆల్ ది బెస్ట్